పోయినసారి మనం ఏం చదువుతున్నాం? కంఠస్థ వాక్యం సోమరి చేమల ఎదురు పోయినసారి కంఠస్థ వాక్యాలు గుర్తున్నాయా? కొన్ని గుర్తున్నాయండి, కొన్ని గుర్తున్నాయి కదండి. సరే, అదే చూద్దాం. సమయం మాట్లాడుతున్నాం. సోమరి చీమల యొక్కకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకున్నాము. వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను. ఈ వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకున్నాను, కోతకాలమందు ధాన్యము కూర్చుకున్నాను. సోమరి అందాక నీవు పండుకునేందుకు ఎప్పుడు నిద్ర లేచలేవు. ఇక కొంచెము నిద్రించేదాను, కొంచెము కొనికెదనని, కొంచెం సేపు చేతులు ముంచుకొని కొనిలేదని నీవు అనుకుంటున్నావు. చిన్న ప్రార్థన చేసుకున్నామని తలవంచాను. మహోన్నతుడా, ప్రేమ గల మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికై స్తుతిస్తున్నాను. దేవా, ఈ ఉదయ కాలము నీ సన్నిధి భాగ్యానికై స్తుతిస్తున్నాను. మరొక దినం మాకు ఇచ్చారు ప్రభా. మీ మాటలు మీరు మాకు అనుగ్రహింపచేయండి. మీ వాక్యం ద్వారా మేమందరం కూడా బలపరచబడటానికి తగిన సహాయం దయచేయండి. మాట్లాడే దేవుడు నీవు నాయన. వినబుద్ధి మా అందరికి పుట్టించి మీ వాక్కులు మాకు అనుగ్రహింపచేసి మమ్మల్ని దిద్దుబాటు చేయమని ప్రభు యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. నీతికి నీతి పరిశుద్ధి, నీతికి నీతిని కలుపుకుంటే నీతి బలపరచబడుతుంది. పాపానికి పాపం కలుపుకుంటే పాపం బలపరచబడుతుంది. ఆస్తికి ఆస్తిని కూర్చుకుంటే ఆస్తి పెరుగుతుంది. దేనికి అది కూర్చుకుంటే, సైన్యానికి సైన్యం కూర్చుకుంటే బలం వస్తుంది, సైన్య బలం వస్తుంది. వాక్యానికి వాక్యం కూర్చుకుంటే వాక్య బలం వస్తుంది. ఆత్మకి ఆత్మ కూర్చుకుంటే ఆత్మ బలం వస్తుంది. మనము ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా మనం భావించుకోవాల్సిన వారిగా ఉన్నాము. శరీరంతో ఉన్నాము, ఆత్మతో కూడా ఉన్నాము. కనుక ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా మనం భావించుకోవాలి. అంటే మనకి తెలియనిది, మనం చూడనిది, మనకి గ్రహింపు కానిది ఏదో ఒకటి మనకొకటి ఉన్నది, దాచి ఉంచబడినది. మన కొరకు దాచి ఉంచినటువంటి మేలు ఒకటి ఉన్నది. దానిని మనము అందుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. కనుక ఆ మేలు మనం ఎలాగా సంపాదించాలి? కనుక ఇక్కడ చీమల గురించి జ్ఞాని రాశాడు. చీమలు అతి స్వల్పమైనటువంటి జీవులు, స్వల్పమైన జీవి. వాటికి ప్రాణం ఉంది, అవి జీవి. వాటికి క్రమం ఉంది. చీమకి ఒక క్రమం ఉంది. చూసారా ఎట్లా లేదు? ఏమంటే లైన్లో ఎలాగా అది ఏ రీతిలో మార్గం వేసుకుందో ఆ మార్గంలోనే నడుస్తుంది. ఎన్ని రోజులు చూసినా కానీ ఆ చీమలు అదే మార్గం నడుస్తాయి. కానీ దేవుడు మరి సొలొమోను కానీ చీమల యొద్దకు వెళ్ళి ఏమి నేర్చుకోమన్నాడు? జ్ఞానం నేర్చుకోమన్నాడు. సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకున్నాను. చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకోమని. అతి స్వల్పమైనటువంటి జీవి, అత్యున్నతమైనటువంటి మానవులమైన మనము, దేవుని యొక్క స్వారీత్యం ధరించుకున్న మనము అతి స్వల్పమైనటువంటి జీవికి
యొద్దకు వెళ్ళి జ్ఞానం నేర్చుకోమన్నాడు. మరి ఒక మనిషి దగ్గర మనిషి జ్ఞానం నేర్చుకోవడం అంటే ఒక స్వల్పమైనటువంటి జీవి దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకోమని బైబిల్ మనకు చెప్తుందంటే మనం జ్ఞానులమా అజ్ఞానులమా అండి? చీమ కంటే జ్ఞానం లేని వారివే అంటే ఒప్పుకుంటావా? ఒప్పుకోం కదండి. ఒప్పుకుంటావా? ఒప్పుకోలేము. అంటే ప్రభా అంటే దేవుని దగ్గర మనం అనుకుంటాం, దేవా నేను జ్ఞానం లేని వాడిని, స్వల్పమైన వాడిని, చీమ కంటే జ్ఞానం లేని వాడిని అని దేవుని దగ్గర చెప్పుకుంటాం. కానీ అదే ఎదుటి మనిషి దగ్గర మనం చెప్పుకోలేము. ఏదన్నా అంతటి స్థితి ఏదైనా ఎవరైనా మనతో మాట్లాడితే మనం ఒప్పుకోము, కానీ అతనితో వ్యాజ్యమాడతాం. ఎదుటి వ్యక్తి నిజమే చీమ కంటే జ్ఞానం లేనటువంటి వాడిని అని, నేను చెమ్ము కంటే స్వల్పమైనటువంటి వాడిని అని అనుకున్నట్లయితే ఆ వ్యక్తి జ్ఞానం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఏమిటి చెమ్ము దగ్గర నేర్చుకోవాల్సిన ఒక క్రమం, మనకు ఒక క్రమం ఉంది, ఒక చట్టం ఉంది, ఒక న్యాయం ఉంది, ఒక నీతి ఉంది, ఒక పరిశుద్ధత ఉంది, పవిత్రమైన జీవితం ఉంది. ఆ క్రమబద్ధంలో మానవుడు నడవలసినటువంటి రీతి ఉంది. అది కనుక మనము క్రమం తప్పినటువంటి రీతిలో ఒకవేళ జీవించినట్లయితే మనము అక్రమానికి గురైపోయినటువంటి వారమే కదా. కనుక ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను చీమల యొద్దకు వెళ్ళి ఆ స్వల్పమైనటువంటి ఆ జీవులు అవి క్రమం తప్ప వారికి ఎవరు లేరంట, న్యాయాధిపతి లేడు. అంటే చీమలకి ఏమన్నా గొడవలు వస్తాయని వచ్చిన ఎట్లా ఎప్పుడైనా చూసావా? ఏమో తెలియదు వాటికి ఒకవేళ ఉండొచ్చేమో, మనుషులకు ఉన్నట్టుగా కక్షలు, పగలు, గొడవలు ఏమైనా ఉండొచ్చేమో మనకి తెలియదు. కానీ చీమలు మనం ఎలా కనిపెట్టగలం? అయ్యి కుక్కలైతే, పక్షులైతే కొన్ని వాటి వాదన మనం చూస్తున్నాం, వాటి ఫైట్స్ మనం చూస్తున్నాం. కానీ చీమలకు వచ్చినటువంటి గొడవలు మనం చూస్తామా? అది మనకు తెలియదు, గమనించలేదు. కానీ మనుషుల కంటే చీమల సంఖ్య ఎక్కువ తక్కువ? చీమల సంఖ్య ఎక్కువ. మరి మనకంటే ఎక్కువ సంఖ్య చీమలు. అది చిన్న స్వల్ప జీవి అయినా కానీ సంఖ్యలో అది పెద్దదే. కానీ వాటికి కూడా రాజు కావాలి. మనుషులకు రాజు ఉంటేనే క్రమం తప్పుతున్నారు కదా, న్యాయం తప్పుతున్నారు కదా, నీతి తప్పుతున్నారు కదా, శిక్ష ఉన్నా కూడా న్యాయం తప్పుతున్నారు. న్యాయాధిపతి లేకున్నప్పటికీ కూడా, విచారణకర్త లేకపోయినప్పటికీ కూడా ఉన్నాయండి అవి వాటి క్రమం తప్పదు. వాటి న్యాయము వాటికి క్రమం తప్పకుండా నడుస్తున్నట్టు కనిపెట్టి తెలుసుకొని వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను. వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొను. వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకోను. 4 చీమలు కలిసి ఒక బీప్ గిన్నెని తీసుకెళ్తా ఉంటాయి. చూసారు? 4 చీమలు కలిసి ఏం చేస్తాయండి? ఒక బీప్ గిన్నెని. మరి ఆ బీప్ గిన్నెని ఎట్ట తింటాయో కానీ తెలియదు. కానీ 4 చీమలు కలిసి ఒక గిన్నెని తీసుకుని వెళ్తాయి. అవి అధిపతి లేకపోయినాను, నాయకుడు లేకపోయినాను, అతనికి రాజు లేకపోయినాను, వేసవి కాలమందు ఆహారమును సిద్ధపరచుకోవడానికి. మరి దాని నివాసం ఎక్కడో తెలియదు. ఎక్కడుంటాయో తెలీదు. మనం చూస్తాం గోడ మీద
వెళ్తా ఉంటాయి, ఎక్కడో ఉన్నట్లుగా ఉంటాయి. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ వాటి నివాసం ఎక్కడో తెలియదు. కానీ అక్కడ వెళ్తా ఉంటే వస్తాయి. వేసవి కాలంలో ఆహారాన్ని కూర్చుకుంటాయంట. అన్నిటికీ ఒకటే కుండ అంటారు కదా. ఎవరికి వాళ్ళ ధాన్యం కూర్చుకుంటాయా? అలాగా అన్నిటికీ ఒకే ఆహారం అనుకోవచ్చు. మొత్తం తీసుకెళ్ళి ఒక గుడ్డికి దగ్గరికే తీసుకెళ్ళి పెట్టుకుంటే అనుకుంటా. వేసవి కాలానికి మనం అది అంత గమనించలేదు. కానీ మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను గుర్తించి అది ఆహారాన్ని ఎక్కడ దాచుకుంటాయో వేసవి కాలానికి. అయితే మనం ఇప్పుడు ఏ ఆహారాన్ని దాచుకోవాలి? ఎప్పటికి దాచుకోవాలి? కరువు వచ్చే కాలం ఒకటి రాబోతుంది. కరువు కాలం రాబోతుంది. ఏ ఆహారం? భౌతిక సంబంధమైన ఆహారాన్ని దాచుకోవడానికి మనం ఆలోచన కలిగి ఉన్నాం. కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము, జీవాహారము నేనే అని యేసు ప్రభు చెప్పారు. నేను ఇంకా కొంతకాలం మీ దగ్గర ఉంటాను, తర్వాత నేను మీ దగ్గర ఉండను. నేను వెళ్ళిపోవాల్సినటువంటి సమయము ఉన్నది. నేను మరలా వస్తాను, అప్పటికి మీరు సిద్ధపడి ఉండండి అని కూడా దేవుని వాక్యము ఉన్నది. కనుక మనకు సమయం దొరికిన కొలది, దేవుని మాటలు దొరికిన కొలది మనం ఏం చేయాలి? వాటిని ఇప్పటికి ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని వింటున్నాము, కానీ గుర్తు ఉండటం లేదు. గుర్తుంటున్నాయండి, ఏదో విన్నట్టుగా ఇప్పుడు గుర్తున్నది ఆహారం. కనుక మనము జీవుల కంటే బలమైనటువంటి జీవులమే. కానీ మనము దేవుడు అనుగ్రహింపచేసే ఆ జీవాహారాన్ని మనం దాచుకోలేనటువంటి వారంగా ఉంటున్నాం. అంటే పారవేసుకున్నాం. వేటగాడు ఎలా వస్తున్నాడంట చూడండి. వేటగాని చేతిలో నుండి లేడి తప్పించుకున్నట్లు, ఎరుకువాని చేతిలో నుండి పక్షి తప్పించుకున్నట్లు తప్పించుకునుము. నీ కనులకు నిద్రైనను కులుకుపాటైనను, కనురెప్పలకు కులుకుపాటైనను రానియకుము. కనుక మనం దేవుని యొక్క వాక్యాన్ని గ్రహింపులోకి మనం తీసుకోవాల్సిన వారంగా ఉన్నాం. దేవుని వాక్యము మనకి దొరికిన కాలంలో దాన్ని ఏం చేయాలి? రాసుకోండి. అయ్యగారు అంటూ ఉంటారు, రాసుకొని. కొంతమంది మనం రాసుకుని అయ్యగారు చెప్పే మాటలు నేను కూడా రాసుకుంటూ ఉంటాను. పెద్ద డైరీలు, నాకు ఎన్నో డైరీలు ఉన్నాయి. రాసుకుంటాను కానీ ప్రయోజనం లేదు, చదవడం. అండి ఎప్పుడైనా చదువుదామా అంటే చదవను. ఎప్పుడో ఒకసారి తీసి చూస్తాను. ఎన్ని డైరీలు అంటే చెప్పలేము. ఎప్పటి నుంచో డైరీలు ఉన్నాయి. అయ్యగారు చెప్పిన మాటలు ఎన్నెన్ని కాగితాలు, చెత్త కాగితాలు, ఈ చిన్న కాగితాల మీద కూడా రాసుకున్నారు. ఎన్ని మెసేజెస్ ఎన్నో రాశాను. అవే కాకుండా 5 సంవత్సరాలు నేను దాదాపు 2018 సెప్టెంబర్ మొదలుకొని 2024 సెప్టెంబర్ వరకు, అక్టోబర్ వరకు నేను సెల్లో వాక్యం పంపించేవాడిని. 10 నిమిషాలు వాక్యం. ఆ మూమెంట్లో నేను బాగా ప్రార్థన చేసేవాడిని. బాగా ప్రార్థన చేసి దేవుడు నాకు ఇచ్చే గ్రహింపును బట్టి నేను రాసుకునేవాడిని. కాగితం తీసుకొని కాగితం పెట్టుకొని రాసుకునేవాడిని. ఆ కాగితం మీద రాసుకొని ఆ పాయింట్స్ రాసుకొని ఏం చేసేవాడిని అంటే ఈ వాక్యం రికార్డ్ చేసేవాడిని. 1 గంట పట్టేది. మళ్ళీ
నేను ఒక గంటన్నర సేపు ప్రార్థన చేసేవాడిని. దేవుని దగ్గర నుంచి తెలుసుకున్నటువంటి మాటలన్నీ రాసుకునేవాడిని. రాసుకొని ఏం చేశానంటే రాసుకొని ఆ కాగితం మీద ఉన్నటువంటి మాటలు ఏకాంతంగా ఉన్నటువంటి స్థలంలో ఒంటరిగా కూర్చొని ఆ ఒంటరి స్థలంలోనికి వెళ్ళి ఏ శబ్దం రాకుండా ఫ్యాన్ కూడా కట్టేసేసుకొని రికార్డ్ చేసేవాడిని. మాటలు రికార్డ్ చేసి దాన్ని కంపోజ్ చేసి 10 నిమిషాలు 12 నిమిషాలు సెట్ చేసేసి చిన్న ప్రేయర్ చేసేసి దాన్ని ఒకసారి మళ్ళీ వినేవాడిని. ఎలాగొచ్చింది వినేసిన తర్వాత అప్పుడు 5 గంటలకల్లా పంపించేసేవాడిని. ఎక్కడికి చాలా మన భారతదేశంలోనే, ఇండియాలోనే కొన్ని క్యాపిటల్ సిటీస్కి వెళ్ళిపోయేది, అమెరికాకి వెళ్ళిపోయి, ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయేది, దుబాయ్ వెళ్ళిపోయేది, నేపాల్ వెళ్ళిపోయేది, శ్రీలంక వెళ్ళిపోయేది, అలాగ చాలా దేశాలకు కూడా పంపించాం. న్యూజిలాండ్ కూడా వెళ్ళాం. అలాగా ప్రపంచంలో కొన్ని దేశాలకు కూడా 10 నిమిషాలే వాక్యం, 10 నిమిషాలే ఆ వాక్యం పంపించేవాడు. అయితే దేవుని దగ్గర తెలుసుకొని ఆ మాటలన్నీ కూడా పంపించేవాడిని. వినేవాళ్ళందరూ కూడా ఎలా ఉన్నాయంటే బాగా ఉన్నాయి, వాక్యం బాగుంది అని అనేవాళ్ళు. 10 నిమిషాలు కూడా ఎక్కువ టైం కాకుండా 10 నిమిషాలే వాక్యం ఉండేది కనుక వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే శ్రద్ధగానే వినేవాళ్ళు. అలాగా శ్రీరంగపాలెంలో ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు కూడా పొద్దున్నే వాక్యం తీసుకొని ఆ మందిరంలో పడుకునేవాళ్ళు. ఉదయాన్నే లేచి ఆ వాక్యం నడవడంలో మళ్ళీ మైకులో పెట్టేసేవాళ్ళు. పైన టవర్ మైక్ ఉంది కదా, ఇక్కడ పెట్టేస్తే అక్కడ ఆ ఊరు మొత్తం ఎంటా ఉండేవాళ్ళు. పొద్దున్నే 10 నిమిషాలు 12 నిమిషాలు మాట్లాడు. ఏంటి పొద్దున్నే ఎప్పుడొచ్చాడు ఈయన, ఇక్కడికి ఎప్పుడొచ్చాడు, ఉదయాన్నే వాక్యం చెప్తున్నాడు ఏంటి అని చెప్పేసి అనేవాడు. ప్రతిరోజు ఉదయకాలం మాట్లాడుతున్నాడు. భూషణవయ్య గారు అప్పట్లో ఈ టెక్నాలజీ లేదు. అప్పుడు ఏం చేశారంటే వచ్చి ఉదయాన్నే తలుపు తట్టి వాళ్ళని లేపి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి వాక్యం చెప్పేవారు. అంత శ్రద్ధ ఆయనకి ఉండేదండి. కానీ ఆ ప్రయాసం అర్థం కాలేదు. అయితే ఈ తర్వాత ఏం చేశారంటే హెడ్ క్వార్టర్ ఒక నిబంధన పెట్టింది. ఎందుకంటే మీరు వాక్యం అనేది ఎవరు ఇండివిజువల్గా మీరు ఎవరు పంపవద్దు, హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చే వాక్యం మాత్రమే పంపించండి అనే మాటను బట్టి ఆపేస్తాను. అప్పటి నుంచి మరలా నేను చేయలేదు. మరలా ఇప్పుడు అది ఏం చేయాలి, ఎట్లా చేయాలి కూడా తెలియదు, మర్చిపోయాను నేను. ఇప్పుడు నాకు అది గుర్తు రావట్లేదు. నేను పూర్తిగా కొన్ని మర్చిపోవడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే అవును, దేని నిమిత్తము కొన్ని విషయాల్లో మనం మర్చిపోవాలి. ఒక పాపిగా జీవించే వ్యక్తి పాపం నుంచి పరిశుద్ధతలోనికి రావాలంటే ఎంత కష్టం ఏమండి. మరి లోకంలో దురభ్యాసాలు దుర్వ్యాసనాలు కలిగినటువంటి వ్యక్తి వాటిని మర్చిపోవాలంటే, వాటిని విడిచిపెట్టాలంటే, వాటిని విడిచిపెట్టమనే వాక్యం చెప్తుంది కదా. మరి వాటిని విడిచిపెట్టకుండా వాటి అందే అభ్యాసం కలిగి ఉంటే ప్రయోజనం లేదు కదా. అంతకంటే వాక్యాన్ని బోధించేదానికంటే వాక్య ప్రకారంగా జీవించటం, అభ్యాసం చేసుకోవడం అనేది ఎంతో గొప్ప విషయం. ఈ మధ్య నేను ఏమనుకున్నానంటే ఈ సెల్లులు చూడకూడదు అనుకున్నాను. ఈ సెల్లో వస్తున్నటువంటి దీంట్లో చాలా వస్తాయి. దేవుని వాక్యం, అయ్యగారోళ్ళ వాక్యం వస్తుంది కదా. మరి అయ్యగారోళ్ళ వాక్యం చూద్దామని చెప్పేసి సెల్ ప్రారంభించామనుకోండి, చూడాల్సిందేగా. అందుకని చూడటంలో మానేసేసాను.
ఇన్కమింగ్ కాల్స్ తీసుకోవడం, అవుట్ గోయింగ్ కాల్స్ అవసరమైతే మాట్లాడటం, లేకపోతే లేదు. ఎందుకని ఆ పట్టుదల మనం ఉండగలమా, అది మనం చేయగలమా? ఇది గొప్ప వ్యసనం. సెల్ అనేది గొప్ప వ్యసనం. నిజమండి, ఈ సెల్ గొప్ప వ్యసనం. మా సెల్ చూస్తారు, ఎక్కువగా చూడండి. అసలు చూడకుండా ఉంటే ఏంటి? ఆ కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ కావాలా వద్దా? మాంసం తింటావా? అనేసి అదేంటమ్మా మాంసం తినకపోతే ఎట్టాగే అని అందామా? అసలు అయినా మానేసి చూద్దాం, మానేయగలుగుతామా? అది ఎట్లా కష్టం? సాధ్యమవుతుందా? అది నీకు సాధ్యమవుతుందా, సాధ్యం కాదా? మాంసం తినడమే మానడం సాధ్యం కాబట్టి పరలోక రాజ్యాన్ని సంపాదించడం ఎలా సాధ్యం అనుకుందాం. కనుక ఇది చాలా స్వల్పమైంది కదా, దీన్నే కంట్రోల్ చేద్దాం. అట్లా ఒక్కొక్క దాన్ని కంట్రోల్ చేయడం, కోపడకుండా ఉండడం కంట్రోల్ చేయడం. ఏమా కోపపడకూడదు అనేది దేవుని వాక్యం ఉంది కదా, దాన్ని కంట్రోల్ చేద్దాం. అది ఉందా? కోపం ఒకవేళ కోపం వచ్చే పరిస్థితులు ఏమన్నా వచ్చినప్పుడు అయినా కోపపడకూడదు, ఒకరిని ద్వేషించకూడదు, ఒకరిని అవమానపరచకూడదు. అలాంటి ఏమన్నా మన దగ్గరికి వచ్చినప్పుడు వాటిని కంట్రోల్ చేయగలిగే ఆ స్థితి మనకు లేనప్పుడు భక్తిని ఎలాగా మనం డెవలప్ చేసుకోగలుగుతాం? పరలోక రాజ్యానికి వెళ్ళే ఆ స్థితి మనకి ఎలా దొరుకుతుంది? అవునా కదా? కనుక అప్పుడు ఏం చేస్తాం? దాన్ని మానేయటం మనకి సాధ్యమే కదా, మానేయటం సాధ్యమే. టీ తాగటం సాధ్యం. ఇప్పుడు కొంతమంది ఆ టీయే ఆ షాపులే పెడుతున్నారు అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి? తాగేద్దామా మరి? కాదు, నికర శక్తి రావాలి. నిరీక్షణ కలిగిన వారంగా మనం ఉండాలి. నిరీక్షణ నిబంధన జనులు, నిరీక్షణ జనులు. ఒక నిగ్రహ శక్తి అనేది మనం వశపరుచుకున్నప్పుడు, ఒక్కొక్కటి మనం వశపరుచుకున్నప్పుడు మనం జయించే వారంగా ఉన్నాం కదా. యేసుక్రీస్తు ప్రభు లోకాన్ని జయించారు. ప్రభునందు మనము ఉండి లోకాన్ని జయించగలిగినటువంటి శక్తిని మనం సంపాదించుకోవాలి. అదే కాదు. కనుక నేను అనుకున్నాను, సరే ఎందుకు ఉండలేము ఉంటాం అంతే, వదిలేసేసి ఈ పూట భోజనం చేయకూడదు, శనివారం ఈ సాయంత్రం భోజనం చేయకూడదు, ఉపవాస ప్రార్థన భోజనం చేయకూడదు. ఎప్పుడు ఏం చేద్దాం మరి? అసలు మనకు ఉపవాస ప్రార్థనలే లేవు. అవునా కదండి? ఉపవాస ప్రార్థనలు ఉన్నాయా? ఉపవాస ప్రార్థనలు పెట్టుకొని ఒకరోజు దేవుని సన్నిధిలో మనం కనిపెట్టుకొని సంఘం వరకు బలంగా ప్రార్థన చేస్తే, ఏవైనా సంఘంలో ఒక వ్యక్తి బలహీనంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిని ముందు పెట్టుకొని అందరూ కలిసి మోకరించి దేవుని సన్నిధిలో గోజాడుతున్నప్పుడు దేవుడికి అసాధ్యమా? అలా దేవుని దగ్గర అడుగుతున్నారు కదా, అసాధ్యమా? అసాధ్యము కాదు. దేవుడు సాధ్యపరచగల దేవుడు అయినాడు. తప్పనిసరిగా చేయగలడు దేవుడు. ఆ నిరీక్షణ మనకి కావాలి, అట్టి విశ్వాసం కూడా మనకి కావాలి. అయితే మనం దేని విషయంలో ఉన్న మనలో మనము మన బలంతో మనము దాన్ని సాధ్యపరచుకోవాలి అని అనుకుంటున్నాం. కానీ మన బలంతో మనం ఏది చేయలేము. కానీ దేవుని యొక్క బలంతో లోకాన్ని మనం జయించగలం.
గలుగుతాం. కనుక మన జీవితంలో మరి ఈ జీవితాన్ని మనం సాధ్యపరచుకోగలిగి చిన్నగా ఒక్కొక్కటి ఏది తినకూడదో దాన్ని పక్కన పెట్టేసేసి ఏది తినొచ్చు అభ్యంతరమా అని అభ్యంతరమా? ఇప్పుడు మాంసాహారి శాకాహారిగా మారాలంటే కష్టమా? శాకాహారి మాంసాహారిగా మారాలంటే కష్టం. శాకాహారి మాంసాహారిగా మారటం సులువే. అమ్మా, శాకాహారి మాంసాహారిగా ఉండగానే కానీ మాంసాహారం కొంతమంది మానలేదు. అది కష్టమైంది అని తీసుకుంటే ప్రాక్టీస్కి శాకాహారి మాంసాహారిగా మారడం సులభమే. మాంసాహారి శాకాహారిగా మారడం, నీతిమంతుడు పాపిగా మారడం, సులువే. పాపి నీతిమంతుడిగా మారడం మనం ప్రాక్టీస్ చేయాల్సింది ఏది? కష్టమైనది. చెప్పండి అమ్మా, హుషారాణి గారు చెప్పండి అమ్మా. కనుక నీతిమంతుడు పాపిగా మారాలంటే సులభంగా మారిపోవచ్చు, కానీ పాపి నీతిమంతుడిగా మారాలంటే కష్టం. అందుకని ఒక పాపిని చూసి నీ పరిపెత్తుగా ఉండటం సులభమా? నీ రోగము స్వస్థపరచబడిన అని చెప్పటం సులభమా అని అంటాడు. అయితే పరిశీలన శాస్త్రులు ఈరోజు నీవు విశ్రాంతి దినాన్ని పని చేయి తగదే అని అన్నారు. అయితే ఆ పాపిని నీ పాపములు క్షమించబడటం అనేది చెప్పటం సులభమా? సులభమా? సులభం కాదు. కానీ మరి ఈ లోకంలో పాపలోకంలో ఉన్నటువంటి మనము ఒకటి మానివేయాలని అంటే దాన్ని మనుషుల దగ్గర ఘనత సంపాదించడం సులభమా? దేవుని దగ్గర ఘనత సంపాదించడం సులభమా? దేవుల్లో ఉన్నటువంటి వ్యక్తి లోకంలోనికి వెళ్ళిపోవడం సులభమా? లోకంలో ఉన్న వ్యక్తి దేవుని దగ్గరికి రావడం సులభమా? దేవుల్లో నుంచి ఇప్పుడు ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళినటువంటి వ్యక్తులు వేటగాని వాడి చేతుల్లో పడకుండా, అంటే వాడు వేటగాడై ఉన్నాడు, వాడు దొంగ దోచుకుని వాడై ఉన్నాడు, వాడు ఏం చేస్తున్నాడు? ఉరువకి ఉన్నాడు, వాడు ఏం చేస్తున్నాడు? వల వేసి ఉన్నాడు. వల వేసి ఎవరిని దోచుకోవటానికి? భక్తిలో ఉన్నవాడిని దోచుకోవటానిక, భక్తి లేని వాడిని దోచుకోవటానికి? అంతే కదా. అయితే మన భక్తి నీకున్నదాన్ని ఏం చేయాలి? ఉన్నదాన్ని పోగొట్టుకోవడం సులభమా, లేదని సంపాదించుకోవడం సులభమా? జాగ్రత్త, లేకపోతే పోగొట్టుకుంటాం. సంపాదించుకున్నాం కొంత, ఆ సంపాదించుకున్న దాన్ని పోగొట్టుకోవడం సులభంగా పోగొట్టుకుంటాం. ఎందుకని? జాగ్రత్త లేకపోవడం. అందుకని జాగ్రత్త. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసుని కలుగు చేస్తుంది. మారు మనస్సు అనేది కంపల్సరీ కావాలి. మారు మనసులో పొందేవాళ్ళు ఏం చేశారు? మారు మనసు పొందారు, వాళ్ళు కూడా ఎలాంటి వ్యవస్థలనే ఉన్నారు కదా అని అనుకుంటారు. మారు మనసు పొందిన వానికి ఏమొస్తుందో మనస్సాక్షి పనిచేస్తుంది, దిద్దుకుంటాడు. మారు మనసు పొందిన వాటికి మనస్సాక్షి పనిచేయదు. వాత వేయబడిన మనస్సాక్షి ఏం చెప్తుందండి? నువ్వు ఈ పొరపాటు చేసావు కదా, నల్లకొట్టుకుంటా ఉంటాడు, హృదయాన్ని
నలగొట్టుకుంటూ ఉంటాడు. కనుక దాని నుండి బయటికి రావడానికి ఇష్టపడతాడు. కనుక వాడు ఎవరిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, వలవేస్తున్నాడు. కనుక మనం అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసుని కలుగజేస్తుంది. ఈ మారు మనస్సు ఈ మారు మనసు చదవమ్మా. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయదు. లోక సంబంధమైనటువంటిది మరణాన్ని కలుగు చేస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసుని ఇస్తుంది, అది దుఃఖాన్ని పుట్టించదు. అంటే అయితే ఆ మారు మనసు చూడండి ఏం చేస్తుంది తర్వాత, అది ఎట్టి కింద ఎట్టి జాగ్రత్తలు ఎలాంటి జాగ్రత్త, దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము, దేవుని చిత్త ప్రకారముగా పొందిన మారు మనసు ఈ దుఃఖము. అంటే దేవుని చిత్త ప్రకారంగా పడ్డ దుఃఖము, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము. ఎలాంటి జాగ్రత్త, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి దోష నివారణ. దోష నివారణ అంటే లోకంలో దోషం అనేది, పాపం అనేది ఉంది. అది నివారణ అంటే లేకుండా చూసుకుంటాం. దోషము లేకుండా నీలో నివారణ, నీలో దోష నివారణ. దేవుడు చూస్తున్నాడు మనలో దోషం ఉందా లేదా, కపటం ఉందా లేదా, అన్యాయం ఉందా లేదా, అక్రమం ఉందా లేదా. అపవాది కూడా చూస్తాడు. కనుక దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏం చేస్తుంది, దోష నివారణ. ఎట్టి దోష నివారణ సరియా, ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహము, ఎట్టి భయము, ఎట్టి అభిలాష, ఎట్టి ఆసక్తి, ఎట్టి ప్రతిదండన మీలో పుట్టించును. ఇది ఎవరిలో పుట్టాలండి? ఎవరిలో పుట్టాలి? మనలో ఎవరు పుట్టించాలి? పరిశుద్ధాత్మ దేవుడు పుట్టించాలి. భక్తి చేయాలనే మనస్సు పరిశుద్ధాత్మ దేవుడు పుట్టించాలి. రాత్రి వేళ పాప మాట్లాడింది, చాలాసేపు మాట్లాడింది. నేను ఒకనే కూర్చున్నాను, వాక్యం చెబుదామని కూర్చున్నాను. ఆ అమ్మాయి కొద్దిసేపు మాట్లాడింది. చదువుకున్న ఎడ్యుకేటెడ్ కదా, ఆ అమ్మాయికి ఆలోచన ఉంటే ప్రతి పిల్లలకి ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళిపోవాలి అనే ఆలోచన ఉంటుంది. వాళ్ళ మనస్సు వాళ్ళకి ఉంటుంది. మంచిదేనమ్మా, దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి ఎప్పుడు ప్రార్థన చేయించుకుంటున్నావు. నేను ఎప్పుడు అంతగా ముందుకి ఇన్వాల్వ్ అవ్వలేదు అయ్యగారు. మరి మీరు వచ్చిన తర్వాత మేము అమ్మోళ్ళు రమ్మంటే వచ్చారని ప్రార్థనకి వెళ్ళేదని వచ్చి కూర్చున్నా. ఏదో కూర్చోమన్నారు కనుక కూర్చున్నాను, ఏమన్నారు కనుక వెళ్ళాను అన్నట్లుగా తాను అట్లాగా చెప్పుకుంటూ వచ్చింది. వచ్చిన తర్వాత సరే ఏదో పరీక్షలు కనుక వెళ్తే ఆ పరీక్షల్లో కొంచెం క్వాలిఫై అయిపోయాను, అన్నింటిలో క్వాలిఫై అయిపోయాను అని చెప్పేసి సంతోషంగా చెప్పింది. సంతోషమే కదా. సరే మంచిదేనమ్మా, నీవు ఏ స్టేజీలో ఎదుగుతున్నా కానీ హయ్యర్ క్వాలిఫికేషన్స్ కానీ వెళ్ళినప్పటికీ కూడా నీకు కావాల్సిన వారు ఎవరు? నీకు సృష్టికర్త అయినటువంటి దేవుడు నీకు కావాలి. కొంతకాలం వెళ్ళిపోయిన తర్వాత, కొంతకాలానికి వెళ్ళిపోయిన తర్వాత దేవుని కంటే నేనే జ్ఞానం ఎక్కువ కలిగినటువంటి వ్యక్తిని అనుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కదా, లేదా? అంబేద్కర్ ఉన్నాడు అనుకుందాం. మనం విమర్శించడం కాదు, రాజకీయ నాయకులు కానీ దేశ నాయకులు కానీ ఎవరినైనా కానీ ఆయన విమర్శించడం కాదు. ఒక పేద కుటుంబంలో పుట్టాడని మనం విన్నాము, చదివాము అతని గురించి. అతను ఉన్నతమైనటువంటి చదువుకున్నాడు. మంచి పరిజ్ఞానం కలిగిన వాడు. భారత రాజ్యాంగాన్ని రాశాడు, భారత రాజ్యాంగ లక్షణాలు రాశాడు, ఫండమెంటల్స్ రైట్స్ రాశాడు, అన్నీ రాశాడు.
వాటన్నిటినీ కూడా భారతదేశానికి అప్పట్లో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, బాబు రాజేంద్ర ప్రసాద్ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, మహాత్మా గాంధీ కానీ, వీళ్ళు కేంబ్రిడ్జ్ వెళ్ళి లండన్లో లా చదివారు వాళ్ళు కూడా. కానీ వాళ్ళకి ఏం లేదు, అంత పరిజ్ఞానము లేదు. కానీ ఆయన భారత రాజ్యాంగాన్ని రాశాడు, ఆ ఫండమెంటల్స్ రైట్స్ని రాశాడు. అలా దేశ రాజ్యాంగ చట్ట ప్రకారంగానే నడుస్తూ ఉంది భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగ లక్షణాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని అంటే కొన్ని దేశాల నుంచి. అదే చెప్పాను, ఆ ఇల్లు బాగుంది, ఈ ఇల్లు బాగుంది, ఇలా కట్టుకుంటే బాగుంటుంది, ఇలా కట్టుకుంటే బాగుంటుంది, ఇలా బాగుంటుంది, ఈ చీర బాగుంది, ఆ చీర బాగుంది, ఆ గొలుసు బాగుంది, ఈ గొలుసు బాగుంది అనుకుంటారు లేదు. ఆ డిజైన్ బాగుంది, ఈ డిజైన్ బాగుంది అనుకుంటారు లేదు. ఆ సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ లక్షణాలుగా రాసి పెట్టారు. ఎవరు ఫాలో అవుతున్నారు? ఎవరు ఫాలో అవుతున్నారు? అవుతున్నారా? ఫాలో అవుతుందా? రాజ్యాంగం ఉంది, రాజ్యాంగానికి బద్దులుగా ఉన్న ఎవరు ఫాలో అవుతున్నారు? దేవుని వాక్యము, ధర్మశాస్త్రము ఉంది, ఎవరు ఫాలో అవుతున్నారు? ఫాలో అవుతున్నారు. కానీ అదే భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి ఆ యొక్క నాయకుని ఎప్రిషియేట్ చేస్తున్నారు. బొమ్మకి విగ్రహాలకి దండలేసి చప్పట్లు కొట్టే స్థితేనా? అంతేనా? అది సంతోషం కలుగుతుందా? ఆ బొమ్మ ఏమైనా ఆనందిస్తుందా? చెప్పండి, ఏమైనా ఆనందిస్తుందా? కాదు. ఎక్కడ బొంబాయి పట్టణంలోకి వెళ్తే అక్కడ బస్సు వచ్చే లోపు లైన్లో నిలబడతారు. ఆ లైన్ ఎలా నిలబడతారు? ఎంత లైన్? మనిషికి అంటుకోరు, అంత దూరంలో ఉంటారు. ఎంత తొందరగా వచ్చి రావాలన్నా కానీ లైన్లో నిలబడాల్సింది. బస్సు లేకపోయినా లైన్లో నిలబడతారు. ఎందుకు వచ్చింది ఆ చట్టం? బస్సు వచ్చింది గొప్ప, నేను ఎక్కాలని ముందు ఎక్కడానికి వీలేదు, లైన్లో ఉండాల్సిందే. ఆ ముందెక్కితో అనడానికి లేదు. ముందెక్కడానికి ముందు దిగాల్సిన వాడు ముందే దిగాలి, వెనకాల ఎక్కాల్సిన వాళ్ళు ఎక్కడ ఎక్కాలో అక్కడ ఎక్కాలి, ఎక్కడ దిగాలో అక్కడ దిగాలి. అంతేగాని ముందు వెళ్ళిపోయి ఎక్కడానికి క్రమశిక్షణ ఉందా? కొన్ని చట్టాలు దేశానికి ఎందుకు ఉన్నాయి? అలాగా మనం నీకు ఒక చట్టం పెట్టుకుంటే, నీలో దేశమే చట్టం ఫాలో అవుతుంటే నువ్వు ఒక చట్టాన్ని పెట్టుకుని ఎందుకు ఫాలో అవ్వలేకపోతున్నావు? అమెరికా దేశంలో వెళ్ళి కారులో వెళ్తుంటే కాగిత మొక్క తీసి, నేను ఒక కాగిత మొక్క తీసుకొచ్చి ఇలా అంకుల్ వేయొద్దు కిందాను. ఆ రణ్యాలు 160 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు ప్రయాణం వెళ్తుంటే ఆ ప్రయాణాల్లో ఒక కాగిత మొక్క తీసి లోపల అటు వేయటం కానీ, కాగితం అక్కడ వేయటం కానీ జరగకూడదు. ఎందుకని? అది నేరం. ఎందుకని? అది నేరం. అంటే వాళ్ళకి ఆ చట్టము, పోలీసులు లేరు కానీ, పోలీసులు లేరు. సిగ్నల్స్ మీద రన్నింగ్, అంత సిగ్నల్స్ మీద రన్ అవుతుంది. ఒక కాగితం కింద పడదు. ఎక్కడేస్తారా అంటే ఆ కాగితాలన్నీ ఒక డస్ట్బిన్లో పెట్టుకొని ఎక్కడో ఒక రెస్ట్ రూమ్లో ఉంటే ఆ రెస్ట్ రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ కాగితాలు అక్కడ పడేస్తారు. ఎక్కడ పడితే అక్కడ ఏం చేయరు. ఎందుకని? అది వాళ్ళ సాంప్రదాయం పెట్టుకున్నారు, అది నెరవేరుస్తున్నారు. అది ఏమైనా జరిగితే ప్రభుత్వం శిక్ష వేస్తుంది. కనుక మన జీవితాల్లో కూడా ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యాన్ని కలిగినటువంటి మనము ఆ వాక్య ప్రకారంగా మన జీవితాన్ని ఎందుకు మలుచుకోలేము? అంటే ఎవరు రాజు లేడు, అదినాల్లో ఎవరి ఇష్టము వాళ్ళని
అయిపోయింది. కనుక ఈ దినాల్లో కూడా మనకేమవుతుందంటే ఎవరి ఇష్టము వాళ్ళది, ఎవరి సాంప్రదాయము వాళ్ళది అయిపోతుంది. వారికి అధిపతి లేడు, రాజు లేడు, నాయకుడు లేడు, ఎవరు లేదు. కానీ చీమలు స్వల్ప జీవులైనా కానీ క్రమం తప్పకుండా వెళ్తాయి. కనుక మన జీవితంలో కూడా దేవుడు మనకున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకున్నాడని ఒక ధైర్యంతో మనం చేయాలి. ఒక క్రమం, ఒక నీతి క్రమం. అలాగా వాళ్ళు దాన్ని ఏం చేసుకున్నారు? స్థిరపరచుకున్నారు. ఒక క్రమాన్ని స్థిరపరచుకున్నారు అనుకున్నా. ఇంకేంటి? అక్రమం స్థిరపడితే అక్రమం పెరుగుతుంది, క్రమం స్థిరపరచుకుంటే అవునా కదా, క్రమం పెరుగుతుంది. ఏది స్థిరపరచుకుంటే అది పెరుగుతుంది. మాట వినే స్వభావము స్థిరపరచుకుంటే అది స్థిరపడుతుంది. వినలే స్వభావము. నేను ఒక సహోదరుడితో చెప్పాను, నా దగ్గర రా, నా పక్కనే ఉండు, నా పని నేను నేర్పుతాను, నా దగ్గర అసిస్టెంట్గా నువ్వు పని చేయి. మన సహోదరుడు పని చేయి, నా దగ్గర అసిస్టెంట్గా నేను తీసుకుంటాను, నేను అడిగి తీసుకుంటాను, నా దగ్గరికి రా, నేను నా పని నేర్పుతాను, ఆ పని నీకు నేను హ్యాండ్లింగ్ ఇస్తాను, నా వర్క్ నీకు హ్యాండ్లింగ్ ఇస్తాను, ఆ పని నువ్వు నేర్చుకో, తర్వాత నువ్వు ఆ పని చేస్తావు, నా పని నువ్వు చేసేస్తావు, అది నేర్చుకో. నేను రిటైర్డ్ అయిపోయినా కానీ నువ్వు ఆ పని నువ్వు చేయొచ్చు కదా. కొంతమంది అన్న పని నేర్పవా అని కొంతమంది వస్తున్నారు. నేనేమనుకున్నా, మనవాడు ప్రభుని నమ్మినటువంటి వాడు, దేవుని నమ్ముకున్నవాడు, ఈ పని అతనికి నేర్పితే బాగుంటుంది అని నేను అనుకున్నాను. మరి ఎవరు రావాలి చెప్పండి? ఎవరు రావాలి? చక్కగా నేను అలా కూర్చుని నైట్ డ్యూటీలో అలా కూర్చున్నా కానీ వాళ్ళు హ్యాండ్లింగ్ చేసేసి అంతా వర్క్ చేసేసి అలా పెట్టేస్తారు. కానీ కొంతమందికి అలా కాకుండా ఒక వ్యక్తిని ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకురావాలని చెప్పిన వినే మనస్సు లేదు కనుక ఏమైపోయాడు? అది సొంతం కాలేదు. అది ఎప్పటి వరకు సొంతం కాలేదు? తన రిటైర్మెంట్ వరకు కూడా సాధించింది ఏమీ లేదు. చివరికి ఏం సాధించాడు? ఏమీ లేదు. కనుక దేవుడు ప్రతి రంగంలో ఉన్నటువంటి మనము వెంబడించవలసినటువంటి విధానంలో ఒక్కరిని మనం వెంబడించగలిగినప్పుడు, సంపాదించేదాన్ని మనం స్థిరపరచుకోగలిగినప్పుడు అది ఇతరులకు వెలుగుగా ఉంటుంది. దాన్ని మనం సంపాదించి అది ఏం చేస్తాం? మనలో ఉంచుకుంటే చాలు. నీతి మనలో ఉంచుకుంటే చాలు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి నీతిని మనం సంపాదించుకొని నీతిని నువ్వు దాన్ని స్థిరపరచుకుంటే చాలు. అవసరం వచ్చినప్పుడు నీతిని పోగొట్టుకోవడం అనేది కాదు. నీతిని సమకూర్చుకుంటున్నావు, సంపాదించుకున్నావు కనుక ఆ నీతి ఏం చేస్తుంది? నిన్ను కాపాడుతూ గొప్ప చేస్తాయి. అది స్థిరపడింది కదా నీలో. కనుక అలాగ ఒక్కొక్కటి నువ్వు స్థిరపరచుకోగలిగినట్లయితే సోమరి ఎందాక నీవు ప్రార్థన చేసి లేచి ప్రార్థన చేయ్యా అని అంటే ఇంకాసేపు పడుకొని ఇంకా కొద్దిసేపు గునికి లేచి ప్రార్థన చేద్దాంలే అనే మనసు వస్తుంది. ఇలా అట్లా కుడుకు పడింది అనుకోండి, ఒక అరగంట నిద్రపోదాం అనుకున్నాక గంటన్నర నిద్రపోతాం. అయిపోయింది, సమయం అయిపోయిందా లేదా? అలాంటి రోజు జరగలేదా ఎప్పుడు? ఏమండి? అందుకని వెంటనే లేచి ప్రార్థన చేయాలి. అలాంటి ఇంకా కొంచెము కొనికేదను, ఇంకా కొంచెము నిద్రించేదను, ఇంకా కొంచెం సేపు చేతులు ముడుచుకునేదను,
అని అందుచుండు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ వద్దకు. చూసారా, చేతులు ముడుచుకోవడం, ఇంకా కొంచెంసేపు ఇంకా తర్వాత జరగాలి, తర్వాత ఉండాలి, తర్వాత ఉండాలి, తర్వాత జరగాలి అని అనుకుంటే ఆ చీమలు రాత్రి లేదు పగల లేదండి, నిద్రపోయే పరిస్థితి ఉందా చీమలకి? ఏమండి, రాత్రి లేదు. ఒక రాత్రి జాములో వెళ్ళి చూడండి, ఆ చీమలు స్వల్పజీవి కదా, స్వల్పజీవి నిద్రపోయింది. రాత్రి అంతా నిద్ర లేదమ్మా, నిద్రపోదామని నిద్రపోవట్లా చాలా మంది. మరి చీమలకు నిద్ర లేదా? కనుక భక్తుడైనటువంటి సొలొమోను చెప్పిన సంగతి స్వల్ప జీవిని ఎగ్జాంపుల్ చూపించాడండి. ఇంత పెద్ద మనిషికి ఆ స్వల్ప జీవిని ఎగ్జాంపుల్ చూపించాడు. వాటి దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకోవాలి. దేవుడు నీకు జ్ఞానం నేర్చుకోలేకపోతున్నావు, లోకాన్ని ఏదైనా నేర్చుకోలేకపోతున్నావు. స్వల్ప జీవి అయినటువంటి ఆ క్షేమ దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకో. ఎంత నిద్రపోతావు, ఇంకా ఎంత నిద్రపోతావు, ఇంకా కాసేపు చేతులు ముడుచుకుందాం, కాళ్ళు ముడుచుకుందాం అని ఎందాక అనుకుంటావు నీవు. అని దేవుని వాక్యము మనల్ని మేల్కొల్పుతుంది. వాక్యము మనల్ని మేల్కొల్పాలి. మన మనస్సాక్షిని మేల్కొల్పాలి. అప్పుడు మనం ఏం చేయగలుగుతామంటే మనం కంట్రోల్కి రాగలుగుతాం. కనుక చట్టం మనకి ఏం చేయాలండి? మనకి చట్టం కావాలి, మనకు ఒక నీతి కావాలి, మనకి ఒక ఆజ్ఞ కట్టడ మనం కలిగి ఉండాలి. ఇదిగో ఈ ప్లేస్ దాటకూడదు అని అనుకున్నప్పుడు అదొక కట్టడ. మీ దృష్టిలో మీలోనే దేవుని యొక్క ఆ ఆత్మశక్తి మీలోనే పుట్టినప్పుడు ఈ మాట మాట్లాడకూడదు అని అనుకున్నప్పుడు ఆ కంట్రోల్, అది సెల్ఫ్ కంట్రోల్ కదా. ఆ కంట్రోల్లో నువ్వు ఉన్నప్పుడు నోటి నుంచి మాట, క్రియ ఏదైనా కానీ ఊడిపడుద్దా? ఏమండి, ఎవరు చేయాలన్నా కానీ ఏది చేయాలన్నా కానీ వాళ్ళు ఏం చేశారంటే చిన్న మాట ముగించేస్తారు. ఆల్రెడీ ప్రేయర్ మానేసేమన్నారు, మనల్ని ఆపమన్నారు. ఆపేసాం కదా, ఆపలేదా? లేకపోతే మనం అమ్మో ఎంత బాగుండేది, ఎంత బాగుండేదా, ఆల్రెడీ ప్రేయర్ బాగుండేది అనుకున్నాం. ఆపేయమన్నారు, ఆపేసాం. చట్టానికి ఏమైపోయి ఉండాలి? నేను ఒకసారి మంచి మీటింగ్కి వెళ్ళాలి అని అయ్యగారికి చెప్పాను. నేను అయ్యా మంచి మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలనుకుంటున్నాను, నాకు మనసు బిల్డింగ్ అవుతుంది అని అంటే పర్మిషన్ ఇవ్వలేదు. అయిపోయింది. ఇప్పుడు నా భార్యకి నేను ఒక మాట చెప్పాను, మీటింగ్ వెళ్ళదు ఆగవాను అన్నాను. గ్రేట్ అయ్యా చెప్పేది, నేను దేవుని కోసం నేను వెళ్తాను అని అంటే ఇప్పుడు నేనేం చేసింది? చేసేది ఏం లేదు. కానీ కంట్రోల్ అంటే కనుక మరి ఇంకో మాట, ఒక సందర్భం వచ్చి అమ్మగారికి ఒక పర్మిషన్ అడిగారు, పర్మిషన్ ఇవ్వలేదు. అయిపోయానంటే ఆ పర్మిషన్లు అవి మామూలే, ఏదో పర్మిషన్ కాదు, అవి దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి రావడానికి ఆ పర్మిషన్ నేను అడిగాను. పోషించుకున్నానా లేదా? ఇంకా మీకు కూర్చోబెట్టి కొన్ని విషయాలు, కొంతమందిని కొన్ని విషయాలు నేను చేసిన భక్తి విధానాలు మీకు నేర్పాలని కూడా చెప్పాలని కూడా అనుకుంటాను నేను. అది ఎలా సాధ్యమైందయ్యా నీకు? సాధ్యమైంది, సాధ్యపరుచుకుంటే సాధ్యమే. అయితే దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు, కనుక చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకోమన్నమాట. కనుక చీమల కంటే విలువైనటువంటి వాక్యము
ద్వారా బోధిస్తున్నటువంటి మాట మనుషుల దగ్గర కాదు, దేవుని దగ్గర మనం ఏం నేర్చుకోవాలని చెప్పండి, ఏం నేర్చుకోవాలి? కుటుంబరావు అన్నాడు పోయినసారి ఇక్కడ ఊరేది వణుకూరు వెళ్ళి అక్కడ వాకింగ్ చెప్పేసి నేను డ్రైవ్ చేస్తాను అన్నాడు. నువ్వు డ్రైవ్ చేయొద్దు, నువ్వు వాక్యం వినటానికి రా అన్నా. నా తర్వాత కుటుంబరావు ప్రార్థన చేస్తాడు అని అన్నావు. నువ్వన్నా నేను అన్నానమ్మా ప్రార్థన చేయండి అన్నా. ప్రార్థన చేశాడండి. ఎక్కడ దాకా ప్రార్థన చేశాడు? అక్కడ ప్రారంభించాడు, శరంపాలెం వెళ్ళేదా ప్రార్థన చేస్తానే ఉంటాడు. తుప్పు వదిలిపోయింది, బూజు వదిలిపోయింది, బలహీనతలు వదిలిపోయినాయి. అక్కడికి పోయింది దీనుడైపోయాడు మనిషి. ఎంత దీనుడయ్యాడంటే ప్రార్థన తనని ఎంతవరకు తీసుకొచ్చింది? 2 గంటలు కార్లోనే ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దాంట్లో ఎంత ఒప్పుకొని వచ్చిందో, ఎంత కన్నీటితో ప్రార్థన చేశాడు. మరి అవకాశం దొరుకుద్దా? డ్రైవ్ చేస్తే ఉంటుందా? కనుక ఆయన చెప్పింది ఏంటంటే నువ్వు డ్రైవ్ చేయటే కదా వాక్యం వినడానికి రావాలి. ప్రార్థన చేసి అక్కడికి వాక్యము, అక్కడ కూడా వాక్యం విన్నాడు, అక్కడ వాక్యం విన్నాడు. మళ్ళీ వచ్చేటప్పుడు అలా కొన్ని పర్యాయాలు దేవుని బిడ్డలతో ఒకసారి నేను కూడా ఆయన అయ్యగారితో పాటు వస్తా విజయవాడ నుంచి ఇక్కడ చోడవారం వారికి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ప్రార్థన చేస్తూనే ఎంత దూరం? 20 నిమిషాలు, ఒక 20 నిమిషాలు, ఒక అరగంట అనుకోండి. అయితే మరి ఇక్కడ గోసాల నుంచి వణుకూరు నుంచి పడమటి సెంటర్లో నుంచి శరంగపాలెం దరిదాపులో పెరిగిపోవడం దరిదాపుల దాకా ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఆ గేటు పడేంత వరకు ప్రార్థన చేశాడు. అంటే దాదాపు 2 hours ప్రే చేశాడు. కొన్నిసార్లు మనం ఏంటంటే ఒక వ్యక్తిత్వంలో ఉన్నటువంటి ఆ శ్రేష్టతను కూడా గుర్తుపెట్టాలి, దాన్ని పైకి లాగాలి, దాన్ని అణిచివేయకూడదు. దాన్ని ఏం చేయాలి? ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దాన్ని బయటికి లాగాలి. పని చేస్తుంది. మనం ఏం చేస్తామంటే అణిగిపోగొట్టే పరిస్థితులు వచ్చినప్పుడు అణిగిపోయినందుకు ప్రయోజనం ఉంది. కనుక అలాగే మన ఐక్యత, ప్రార్థనా జీవితము అన్నిటి ఒకళ్ళలో ఉన్నటువంటి శ్రేష్టతను బయటికి తీయడానికి ఏదో ఉంటుంది. దాని గురించి చెప్తున్నాం అనుకోండి, ప్రయత్నం ఉంది. ప్రయోజనం ఆత్మలో ఉన్న శ్రేష్టతను బయటికి తీస్తే అప్పుడు కొన్ని ఆ పాప రాత్రి మాట్లాడినప్పుడు ఆమె ఉన్న ఆలోచనతో బయటికి చెప్పి కొన్ని మాటలు చెప్తే ఓకే అయ్యారు, నేను ప్రేర్ చేసుకోవడానికి నాకు ఇష్టమే, నేను కూడా వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాను అని శ్రేష్టతలు బయటకు వస్తూనే లేదు. చాలా చక్కగా మాట్లాడుతుంటే ఆ మాటల్లో నాకు ఇంప్రూవ్ అవుతుంది. మాట్లాడాలి కాసేపు మాట్లాడే 40 minutes మాట్లాడాను. అలాగా కొన్ని విషయాల్లో దేవుడు మన పట్ల సోమరి మనం సోమరులంగా ఉండకూడదు. ఎక్కడికి వెళ్ళాలి? కనీసం మారుమోసు పొందాము సోమరులమా, లేకపోతే చీమల్లాగా చురుకైనటువంటి వాళ్ళు రాత్రి మగళ్ళు ఏదో పని ఉన్నట్టు ఆ చీమ ఎంతో తొందరగా కనీసం అలా ఉందామని కూడా ఉండదు. ఇటు వెళ్ళేదానికి ఎంత ఉంటుంది, అటు వెళ్ళేదానికి అస్సలు ఎంత బిజీ షెడ్యూల్ అంటే చెప్పలేము చీమలకి. చూడండి ఒకసారి ఎంత బిజీ షెడ్యూల్ అంటే అసలు అంత ఏదో పని ఉన్నట్టుగా అదరా బదరా అయిపోతున్నట్టు
అన్నట్టుగా ఉంటుంది. అది ఉండు నాకు పని ఉంది తొందరగా నాకు అన్నట్టుగా వెళ్తాయి ఆ సేవలో. మరి ఎట్లా చెప్పుకుంటారు? ఇక్కడ రూపాయలు పెడితే అన్నీ ప్రభుత్వం కూడా వచ్చేస్తాయి. ఆ, ఏదైనా బట్టి ఎంత షెడ్యూల్ అండి అది, ఎంత షెడ్యూల్. నిద్ర ఉందా, దానికి కుడిపాటు ఉందా, రెస్ట్ ఉందా? మరి అంత పని చేస్తుంది. మారుమనసు పొందినటువంటి మనకి ఆ ఆతృత ఉందా, ఆ ఆసక్తి ఉందా? మరొక వ్యక్తిని దేవుని సన్నిధి కోసం ప్రయాస ఉందా? అలాంటి ప్రార్థన మనం కలిగి ఉండాలి. కానీ ఇంకా చాలా మాటలు దీనిలో ఉన్నాయి, మనం నేర్చుకోవచ్చు. కనుక దేవుడు మనకు అనుగ్రహింప చేసినటువంటి కృపకాలంలో మనల్ని మనం తగ్గించుకొని మనం నేర్చుకోవాల్సింది ఏదో ఒక క్రమశిక్షణ అనేది ఎక్కడి నుంచి. మనకి రాజు ఉన్నాడు, శివలకి రాజు, కానీ వాటికి క్రమం తప్పట్లేదు. మన క్రమం తప్పుతుంది. మన రాజు ఎవరు, మన నాయకులు ఎవరు? దేవుడు ఉన్నాడు, మనకి దేవుడు ఉన్నాడు, కానీ నిర్భయంగా ఉంటున్నాం. కానీ అవే స్వల్పజీవులైనవి, మనకంటే యోగ్యమైనవిగా జ్ఞానం కలిగినటువంటి, జ్ఞానం నేర్చుకోమంటే మనకంటే జ్ఞానం కలిగిన చెమలే కదా, వాటి దగ్గర నేర్చుకోమంటే వాటికంటే జ్ఞానము అని మనం అర్థం చేసుకొని వాటి దగ్గర మనం నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నాం. ప్రార్థన చేసుకున్నామండి. టైం అయిపోయింది. ప్రార్థన చేద్దాం. ఒకళ్ళు ఇద్దరు చిన్న చిన్న ప్రార్థన చేయండి.